హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏ టిఫిన్లోకైనా బాగా సెట్ అయ్యే 2 రకాల చట్నీ రెసిపీస్ని షేర్ చేసుకుంటున్నానండి. రెగ్యులర్గా తినే చట్నీస్ బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి వీటిని ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగా నచ్చుతాయి. బ్రేక్ఫాస్ట్లే కాకుండా స్నాక్స్ అయినా బజ్జీ, బోండా, పునుకులు దేంట్లోకైనా చట్నీస్ చాలా టేస్టీగా ఉంటాయి. తిన్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. రుచి అంత నచ్చుతుంది. మరి టేస్టీ యమ్మీ అయిన 2 రకాల చట్నీస్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వీటి కోసమైతే ముందుగా ఒక ప్యాన్లోకి ఒక పావు నూనె తీసుకొని, నూనె వేడెక్కాక దీంట్లోకి 7 నుంచి 8 ఎండుమిరపకాయలు, పొట్టు వలిచిన 10 వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజులో కట్ చేసుకున్న 3 టమాటా పండ్ల ముక్కలు, పావు టేబుల్ స్పూను పసుపు, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు టమాటాలు, ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. కలుపుకొని మూత కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. టమాటోలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి కదా. ఒకసారి కలుపుకొని టమాటాను ఇలా ప్రెస్ చేస్తే సాఫ్ట్గా అయితే సరిపోతుంది. దాంట్లోకి పావు కప్పు పచ్చి కొబ్బరి, 2 రెమ్మల కరివేపాకు, సన్నగా తరుక్కున్న చిన్న కప్పు కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరిని, కొత్తిమీరను కూడా టమాటో పుల్లతో బాగా మగ్గించుకొని దాంట్లోకి వచ్చిన వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. మరొక 2 నిమిషాలు మూత కవర్ చేసుకొని కుక్ చేసుకున్నాక చూపిస్తున్నానండి. చక్కగా ఇక్కడ వాటర్ మొత్తం ఇనికిపోయి పూర్తిగా దగ్గర పడింది కదా. ఇలా దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా రెడీ అయిపోయిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చట్నీ లిక్విడ్ స్టేజ్లో ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. దీని తాలింపు కోసం అయితే ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక పావు నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని ఒక 30 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక 2 ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చగా దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒక 5 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకొని ఈ తాలింపు బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు, చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఈ పచ్చడిలో ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో వేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ యమ్మీ అయిన టమాటో పచ్చడి అయితే రెడీ. తిన్న వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ఒకసారి తప్పకుండా మీ ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. రెండో చట్నీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ అండి. ఇడ్లీ, దోశ, వడ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా చేస్తే మరో 2 రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. మరి పల్లీ చట్నీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన రంగు మారి పల్లీలు లోపల పచ్చిగా ఉంటాయండి. సో లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఫ్రై చేస్తే చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన పల్లీలోంచి ఒక్కటి తీసి నలుపుకుంటే పొట్టు వదిలినట్టయితే చక్కగా ఫ్రై అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఒక పావు నూనె వేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక 30 సెకండ్స్ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ శనగపప్పు, మినప్పప్పు ఒక 30 సెకండ్స్ అయ్యాక బాగా ఫ్రై అయ్యాక దీంట్లోకి 6 నుంచి 7 పచ్చిమిరపకాయలని ఇలా వక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఒక 30 సెకండ్స్ వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎంత బాగా ఫ్రై అవుతే పచ్చడి టేస్ట్ అంత బాగుంటుందండి. ఫ్రై అయ్యేటప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తే చూడండి పచ్చిమిరపకాయలు, పప్పు దినుసులు బాగా ఫ్రై అయ్యాయి కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలను సగం పొట్టు తీసి వేస్తున్నానండి. మీకు నచ్చకపోతే పూర్తిగా పొట్టు తీసి కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి చల్లారిన పచ్చిమిరపకాయలు, పప్పు దినుసులు కూడా వేసుకోవాలి. దాంట్లో పొట్టు వలిచిన 6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్క, దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. అలాగే పచ్చడి అనేది మరింత టేస్ట్ రావడం కోసం 1 చిన్న రెమ్మ చింతపండును వేసుకోండి. ఇలా చింతపండు వేయడం వల్ల పచ్చడి 2 రోజులైనా పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి కొద్దిగా వాటర్ వేస్తూ వీలైనంత మెత్తగా మిక్సీ చేసుకోండి.
పచ్చడి అనేది మరీ జారుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ అయ్యి చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని దీని తాలింపు కోసమైతే చిన్న కడాయి తీసుకొని ఒక పావు నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని ఒక 30 సెకండ్స్ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇవి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 ఎండుమిరపకాయలని ఇలా వక్కల్లా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా ఫ్రై అవుతూ రంగు మారుతున్నప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిలో వేస్తే అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ అయిన పల్లీల పచ్చడి అయితే రెడీ. ఒకసారి ఇది కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.